తండ్రి ప్రోత్సాహంతో ఒకరు, క్రీడలపై మక్కువతో మరొకరు. కాదేది ప్రతిభకు అడ్డు అనేలా వాలీబాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు ఆ విద్యార్థులు. చదువుకుంటూనే ఆటల్లోనూ మేటిగా నిలుస్తున్నారు. 2 ఏళ్లుగా శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అనంతపురానికి చెందిన శాలిని, కార్తీక్. వారి క్రీడా ప్రయాణం ఎలా సాగిందో మనము చూద్దామా? ప్రస్తుతం క్రీడలకు ప్రాధాన్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు సైతం ఆటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సైతం ఆ దిశగా రాణిస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు కళాశాలలో చదువుకుంటూనే ఆటల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. అక్కడ చదివిన వందలాది మంది ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో కొలువులు సాధించగా, మరికొందరు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు కైవసం చేసుకుంటున్నారు. ఇద్దరు శాలిని, కార్తీక్ అనంతపురం SSBN కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. క్రీడలపై మక్కువతో చదువుకుంటూనే వాలీబాల్లో శిక్షణ పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేకున్నా తల్లిదండ్రులు, కోచ్ల ప్రోత్సాహంతో జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు స్కూల్ గేమ్స్, రాష్ట్ర, జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. ఓవైపు వాలీబాల్లో కఠోర సాధన, మరోవైపు 10వ తరగతి పరీక్షలు. అలాంటి కీలక సమయంలో తల్లి మరణం ఆమెను కలిచివేసింది. అయినా కుంగిపోకుండా తండ్రి ప్రోత్సాహంతో లక్ష్యం దిశగా అడుగేసింది శాలిని. స్కూల్ గేమ్స్, రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచింది. మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో కీలక క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. నేను గేమ్ స్టార్ట్ చేసినది 8th క్లాస్ ఎండింగ్ లో. ఫస్ట్ అక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తూ గ్రౌండ్ కి వెళ్తూ మార్నింగ్, ఈవినింగ్ ఎంతో అండర్ 17th గేమ్ కి బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి సార్ వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసి అక్కడ స్టేట్ సెలెక్ట్ అయ్యా. స్టేట్ మీట్ లో 3rd ప్లేస్ కొట్టాం. హిందూపూర్ SJF అండర్ 17th నేషనల్స్ బరేలి యూపీలో జరిగినాయి. నెక్స్ట్ 10th అయిపోయినాక ఇంటర్ SSBN జూనియర్ కాలేజ్లో ఇంటర్ జాయిన్ అయ్యాం. ఇక్కడ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఇక్కడ జాయిన్ అయ్యాం. అండర్ 19th మొన్న జరిగిన SJF సెలెక్షన్స్ స్టేట్ మీట్ పలమనేర్ డిస్టిక్లో జరిగాయి. అక్కడ నేషనల్ స్థాయికి ఎంపిక అయ్యాము. ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఏమన్నా ఉంటే సార్ వాళ్ళు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మనీ ఇచ్చారు. టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు బాగా మనీ ప్రాబ్లం ఉంటే స్టాఫ్ అంతా బాగా చూసుకున్నారు మమ్మల్ని. మధ్యప్రదేశ్ నర్సింగ్పూర్లో జరిగాయి నేషనల్స్ మీట్ అండర్ 19th వాలీబాల్. కందుకూరుకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పనికెళితే కాని పూట గడవని పరిస్థితి. అయినా క్రీడలపై ఉన్న ఇష్టంతో తల్లిదండ్రులను ఒప్పించి శిక్షణలో చేరాడు. పాఠశాల స్థాయిలో పలుచోట్ల స్టేట్ మీట్స్ ఆడి పతకాలు సాధించాడు. పలమనేరు, విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటాడు. ఈ ఏడాది మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 9th క్లాస్ నుంచి వాలీబాల్ ఆడడం స్టార్ట్ చేశాను. నా స్కూల్ గేమ్స్ 10th క్లాస్ స్టేట్ మీట్ ఆడాను అండర్ 17 పలమనేరు. నాకు అప్పుడు నేషనల్కు స్టాండ్ బై ఇచ్చారు. తర్వాత 10th అయిపోగానే నేను ఇంటర్ SSBN కాలేజ్ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ అనేసి జాయిన్ అయ్యాను. నాకు మంచి ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, PD సార్ కానీ మంచి ఎంకరేజ్మెంట్ ఉంది ఇక్కడ. డైలీ మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తా PTCకి. నేను మొన్న నేషనల్స్ ఆడాను సార్ పలమనేరు స్టేట్ మీట్. దాని తర్వాత మధ్యప్రదేశ్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా PD సార్ చాలా హెల్ప్ చేశాడు. నేను డైలీ మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను సార్. 7 మార్నింగ్ 5 to 8, ఈవినింగ్ కూడా సేమ్ టైమింగ్ సార్. దాని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా మేనేజ్మెంట్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారు. టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ మంచిగా ఉంటారు మాతో. ఇంటర్నేషనల్ ఆడాలనేసి నా డ్రీమ్ సార్. దానికి ఎంతో కష్టపడుతున్నాను సార్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మా ఫాదర్ ఫార్మర్ సార్, మా అమ్మ హౌస్ వైఫ్ సార్. మా డాడీ డైలీ మార్నింగ్ పనికి వెళ్తే కానీ ఇంట్లో గడవచ్చు సార్. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటారు సార్. సార్లు కూడా ఏదైనా కూడా ఫైనాన్షియల్గా వచ్చారు సార్. జాతీయ పోటీలలో పాల్గొంటున్న శాలిని, కార్తీక్లకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు కళాశాల యాజమాన్యం. కాలేజీలో అధిక శాతం పేద విద్యార్థులే ఉండటంతో క్రీడల్లో నైపుణ్యాలు నేర్పిస్తున్నట్లు చెబుతున్నారు. తమ విద్యార్థులు పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలంతా బిలో పావర్టీ లైన్, బీద పిల్లలు.
ఆ బీద పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేషనల్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, ఎక్కడైనా కానీ వాళ్ళని ప్రోత్సహించి ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళు నేషనల్ సెలెక్ట్ అయినారు. చాలా అభినందనీయము. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మా కాలేజ్ స్టూడెంట్సే, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి పిల్లలే, సైన్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రోత్సహించి, మెరికల్ లాంటి పిల్లలు ఇటువంటివి ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహించి ఆర్థికంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ద్వారా కానీ ఏదైనా కానీ చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి డిస్టిక్ సబ్ జూనియర్ ఏజ్ గ్రూప్లో హీ హాజ్ రిప్రజెంటెడ్ డిస్టిక్. అండర్ 19 SGFIలో అమ్మాయి అనంతపూర్ డిస్టిక్ తరపు నుంచి పలమనేరులో ఆడిన స్టేట్ టోర్నమెంట్లో అమ్మాయి సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి మధ్యప్రదేశ్లో హీ హాజ్ రిప్రజెంటెడ్ అండర్ 19 నేషనల్స్ సార్. అలాగే కార్తిక్ అనే అబ్బాయి హీజ్ ఫ్రమ్ కందుకూరు, హిజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫార్మర్ ఫ్యామిలీ. సో అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. లాస్ట్ ఇయర్ హీ హాజ్ రిప్రజెంటెడ్ జూనియర్ నేషనల్స్ అండ్ ఆల్సో 3 years టోర్నమెంట్లో అబ్బాయి విన్నర్స్ కూడా వచ్చాడు. ఈ ఇయర్ అండర్ 19 SGFI గేమ్స్లో పలమనేరులో జరిగిన టోర్నమెంట్లో ఆ అబ్బాయి నేషనల్స్కు సెలెక్ట్ కావడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సాధించాలనే పట్టుదల ఉంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపిస్తున్నారు వీరిద్దరూ. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమంటున్నారు.